నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మొత్తానికి విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డికి మళ్ళీ ఈడీ నోటీసులు అయితే ఇచ్చింది. సోమవారం రోజు ఖచ్చితంగా హాజరు కావాలని అయితే చెప్పారు. మొత్తానికి ఈ కేడీలు ఈసారి వస్తారా రారా అనేటువంటి ఒక సందేహాలు మాత్రం నెలకొన్నాయి. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ప్యానెల్లో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే గతంలో కూడా ముగ్గురికి శరత్ చంద్రారెడ్డికి, అదేవిధంగా విజయసాయి రెడ్డికి, అదేవిధంగా విక్రాంత్ రెడ్డికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళిద్దరైతే తప్పించుకున్నారు. ఒకళ్ళు విజయసాయి రెడ్డి వచ్చేసి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని చెప్పి రానలేనని చెప్పి, అదేవిధంగా విక్రాంత్ రెడ్డి వచ్చి ఆరోగ్యం బాగాలేదని చెప్పి. ఈసారి సోమవారం జరిగేటువంటి ఒక ఈడీ విచారణకి హాజరవుతారా లేదా అంటే మీరేం చెప్తారు? అంటే హాజరు కంపల్సరీ కావాలి. ఈసారి కాకపోతే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఎత్తుకుపోతారు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సర్వాధికారాలు ఉంటాయి. ఈ మనీ లాండరింగ్కి సంబంధించి వాళ్ళు దర్యాప్తు చేసే విధానం కూడా సపరేట్గా ఉంటుంది. వాళ్ళు ఏదో మామూలుగా అంటే సిబిఐ లేకపోతే పోలీసులు, లోకల్ పోలీసుల్లాగా వాళ్ళ దర్యాప్తు ఉండదు. వాళ్ళ దర్యాప్తు డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి. అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఒక్కసారి వాళ్ళ దృష్టిలో పడ్డా, వాళ్ళ దగ్గర కేసు నమోదు అయినా దాని నుంచి తప్పించుకోవటం అనేది చాలా కష్టం. మీరు ఒక విషయాన్ని గమనిస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి సిబిఐ కేసులు కూడా బలంగా ఉన్నాయి. లేకపోతే ఒక్క సిబిఐ కేసులే ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఈ పాటికి కొట్టేయించుకునేవాడు వాటిని. అసలు కేసులు లేకుండా చేసేవాడు, అసలు దానికి సంబంధించిన డాక్యుమెంట్ లేకుండా చేసేవాడు, అసలు దానికి సంబంధించిన సాక్షులందరూ కూడా వచ్చేసి మాకేం తెలియదండి మావాడు శుద్ధపూస అని చెప్పించుకునేవాడు. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అంత పకడ్బందీగా ఉంటుంది. ఇక్కడ కాకినాడ సీపోర్ట్ విషయానికి వస్తే కేవీ రావు క్లియర్ కట్గా చెప్పాడు తనకు సంబంధించిన వాటాలని వీళ్ళు ఏ విధంగా లాక్కున్నారు, బలవంతం చేసి ఎట్లా లాక్కున్నారు. అందులో ఈ విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డిల ప్రమేయం ఎట్లా ఉందో కూడా సాక్ష్యాధారాలతో సహా చెప్పాడు. విజయసాయి రెడ్డి ముందర చెప్పాడు. విజయసాయి రెడ్డి ఒక ఆడిట్ సంస్థను పంపించాడు, వాళ్ళు వచ్చి ఇక్కడ బ్లాక్మెయిల్ చేశారు. ఆ తర్వాత విక్రాంత్ రెడ్డి వచ్చాడు. విక్రాంత్ రెడ్డి ఎక్కడికి తీసుకెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకెళ్ళాడు కేవీ రావుని. సార్ ఇది అన్యాయం సార్, నా పోర్టుని మీరు లాక్కుంటున్నారు అంటే విక్రాంత్ అట్ట చెప్తే అట్ట చేయని వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఇందులో ఉన్నది. ఈ వాటాలు అమ్మటం, డబ్బులు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఆన్ రికార్డు ఉండటం వల్ల ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగింది అనే విషయం స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎస్టాబ్లిష్ చేయకపోతే వీళ్ళకి ఇన్నిసార్లు నోటీసులు ఇవ్వటం ఇది జరగదు. అందుకని విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ మాత్రం ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి అటెండ్ కాక తప్పదు. అటెండ్ అయిన తర్వాత మరి వాళ్ళు ఏం చెప్తారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎటువంటి ప్రశ్నలు వేస్తుంది అనేది మనం సోమవారం దాకా వేచి చూడాలి. ఆ తర్వాత తెలుస్తుంది అంటే వీళ్ళ భవిష్యత్ ఏంటో. ఒక ఆయన ప్రముఖ రాజ్యసభ సభ్యుడు, ఇంకో ఆయనేమో వాళ్ళ నాన్న చాలా పవర్ఫుల్, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు. వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు. కాబట్టి ఈ గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మరి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వీళ్ళు ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. అయితే అంకమరావు గారు, మనం చూసుకుంటే దాదాపు 3000 సార్లు కోర్టు మెట్లు ఎక్కకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాదాపు 11 సంవత్సరాలు పైబడిపోయి ఇవన్నీ మనం చూసాం. సో అదే కోవలో వీళ్ళిద్దరు కూడా ఉండబోతున్నారా, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే చెప్పిందో దాని విచారణకి హాజరవుతారా లేదా అనేటువంటి అనుమానాలు మాత్రం పెద్ద ఎత్తున అయితే ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుసుబాటు వచ్చింది, అంతకుముందు వెలుసుబాటు రాలేదుగా. తర్వాత కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ
చట్టంలో ఉన్న లొసుకులను ఉపయోగించుకొని చట్టంలో ఎన్ని అంటే నేరస్తులను పట్టుకోవడానికి ఏ విధంగా అయితే చట్టాలు తయారు చేశారో దాంట్లో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకొని నేరస్తులు తప్పించుకొని తిరుగుతున్నారు. అదే క్రమంలో అతను డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ ఇప్పటి వరకు వాయిదాల పర్వం కొనసాగిస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. దానికి అంతం ఎప్పుడో అదైతే మొదలు పెట్టారో అంతం ఎప్పుడో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే తలకి దీంట్లో అరవిందో సంస్థకు సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి అతను కూడా ఉన్నాడు వీళ్ళిద్దరితో పాటు. వాళ్ళే అన్నమాట ముందు అసలు దీన్ని వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో ఒక వ్యక్తి. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి ఏమో అనారోగ్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నానని చెప్పని వారికి లేఖ పంపించాడు. వీళ్ళిద్దరూ రేపు సోమవారం నాడు వెళ్ళి వాళ్ళ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నిస్సందేహంగా ఇవ్వాలి. మొన్నటిదాకంటే అతను లోక్సభలో కార్యక్రమాలు ఉన్నాయి, లోక్సభ జరుగుతున్న సందర్భంగా నేను రాలేనని చెప్పాడు. దానికి కూడా ఆమోదించారు వీళ్ళు. కానీ ఇప్పుడు తప్పకుండా రావాలని చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏం జరిగిద్ది అనేది గతంలో చూశారు వాళ్ళు. ఒకసారి 16 నెలలు ఆయన కూడా ఉండొచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డితో పాటు. అంటే సహవాస దోషం బాగానే పనిచేసింది కదా. ఇప్పుడు ఇతనితోటి సహవాసం చేసినందుకు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి స్వయాన అల్లుడు అన్నయ్య, ఈయనకి అల్లుడికి అన్నయ్య అనమాట ఆయన. కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు ఆ కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి ఏంటి అనేది. గత అనుభవం ఉండే గారు చెబుతాడు, బాబు మమ్మల్ని అట్లా చూసుకున్నారు, మిమ్మల్ని కూడా చూసుకుంటారులే. ఉదయం పూట ఏ టయానికి లేవాలి, ఏ టయానికి అల్పాహారం పెడతారు, మధ్యాహ్నం ఎప్పుడు భోజనం పెడతారు, సాయంత్రం ఏం పెడతారు, ఎట్లా పనుకోవాలి, ఎన్ని రోజులు ముగ్గురు నిద్రపట్టదు, ఇవన్నీ వివరంగా చెప్తాడు. అందుట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితి ఎదురు కాబోతుంది కాబట్టి వాళ్ళకి. కేవీ రావు సంబంధించి అంటే కర్ణాటి వెంకటేశ్వరరావు సంబంధించి 3,609 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని 506 కోట్ల రూపాయలకు మాత్రమే అంటే సెజ్జు, కాకినాడ సెజ్జు ఇది రెండు కలిపి పోర్టు కలిపి వాళ్ళు బలవంతంగా రాయించుకున్నారనేది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం. అంటే 3,103 కోట్ల రూపాయలు వీళ్ళు లబ్ధి పొందారు దాంట్లో. అది కూడా మామూలుగా వాళ్ళు ఎందుకు ఇచ్చారా అంటే మార్కెట్ విలువ ప్రకారం వాళ్ళకి డీడీలు చెల్లించాలి, అందువల్ల ఇచ్చారు. లేకపోతే అవి కూడా ఇచ్చిండేవాళ్ళు కాదు. అర్థమైనా? ఇవన్నీ కూడా కర్ణాటి వెంకటేశ్వరరావు ఏదైతే ఈ అభియోగాలు మోపి వాళ్ళ మీద కేసు పెట్టడం కూడా జరిగిందో దానికి సంబంధించిన తర్వాత ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఈ ఫోర్టును తీసుకున్నదే బియ్యం దొంగ రవాణా చేయడానికి, అదొకటి వాస్తవాలు కనపడతా ఉన్నాయి. రెండోది ఇప్పుడు భయం ఏం పడుతుందంటే పోయినసారి విశాఖపట్నంలో దొరికినాయి ఇది మారక ద్రవ్యాలకు సంబంధించి డ్రై ఈస్ట్లో, అట్లాగే గుజరాత్లో కూడా దొరికినాయి. గుజరాత్లో దొరికిన దానికి కూడా ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఒక సంస్థకే అనుబంధం అని చెప్పని మనకి తెలిసింది. ఇక్కడ దీంట్లో కూడా ఇట్లానే కేవీ రావు గారిని ఏ విధంగా అయితే ఆ రోజు బలవంతంగా రాయించుకున్నారో ఈ విశాఖలో వచ్చినటువంటి డ్రై ఈస్ట్కు సంబంధించిన కంపెనీ కూడా వాళ్ళు కార్యక్రమాలన్నీ వాళ్ళే నిర్వహించట్లా, కార్యకలాపాలన్నీ వీళ్ళే నిర్వహిస్తున్నారు, పేరుకు మాత్రం వాళ్ళదే ఉంది. అట్లా బెదిరించి ఇంకా ఎన్ని ఉండయో ఒక్కొక్క అంశాలు బయటకు వస్తున్నాయి, ఈ రెండే కనపడుతున్నాయి. ఇంకా ఎన్ని అంశాలు అయితే బయటకు వస్తాయో మీరు ఇందాక అన్నట్టు ఈడీలు పిలిచారు, కేడీలు వెళ్తారా లేదా నిస్సందేహంగా సోమవారం తర్వాత మనం దాని గురించి కొంచెం విస్తృతంగా చర్చించుకునే అవకాశం మాత్రం నిస్సందేహంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి కలిగినటువంటి వెలుసుబాటు వీళ్ళ ముగ్గురికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కలగదు. ఓకే. అయితే సత్యమూర్తి గారు మనం చూసుకుంటే ఏదో సినిమా చూసినట్టుగా ఖచ్చితంగా అలా వైకుంఠపురంలో అనే సినిమా ఏదో ఉంటుంది. ఆ సినిమాలో లాగా అక్కడ కూడా సేమ్ ఇంతే పోర్టుకు సంబంధించి ఏమంటారు అనమాట విలన్స్ లాక్కోవడం కానీ ఇవంటి మనం సినిమాలో చూస్తుంటాం. అదిగాక 3,000 కోట్లకు పైచలుకు మాటలు, అదిగాక 500 కోట్లు. సో ఇది పెద్ద పెద్ద అమౌంట్లు ఏదో సినిమాల్లో వినేటట్లు ఉన్నటువంటి వాటికి కూడా సో ఇంత నిజంగా ఇలా జరిగిద్దా అనేది ఒకటైతే, రెండోది డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా దీంట్లో బియ్యం మాత్రమే కాదు చాలా మాదక ద్రవ్యాలు కూడా ఖచ్చితంగా జరిగి ఉండొచ్చండి. సో 2019 నుంచి 24 లోపల ఖచ్చితంగా ఎన్ని వేల కోట్లు ఇలా జరిగి ఉంటాయంటే ఒక అంచనా ఏమైనా ఉందంటారా? అది మరి మనకి తెలియదు, జగన్మోహన్ రెడ్డిని అడగాలి. మనకి తెలిసినంత వరకు ఏంటి అంటే ఇప్పుడు ఆ పోర్టుని అక్రమంగా స్వాధీనం చేసుకోవటం, అసలు మామూలుగా ఏదో ఇంటి స్థలాన్ని కబ్జా పెట్టినట్టు పోర్టుని ఎట్లా కబ్జా పెడతారు? పోర్టుని లేకపోతే ఒక ఓడరేవుని లేకపోతే ఒక విమానాశ్రయాన్ని ఎట్లా కబ్జా పెడతారు? అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత.
ఇళ్ల స్థలాలు అవన్నీ చిన్న చిన్న వాళ్ళు చేసుకుంటారు, మనం పోర్టులు కబ్జా పెడదామని ప్లాన్ చేశాడు. అవును, అంటే ఆయన స్టేటస్ తగ్గట్టుగా, ఆయన స్టేటస్కు తగ్గట్టుగా ఒక ఓడరేవుని మనం కబ్జా పెడితే ఎట్లా ఉంటుంది అని ఆ టైపులో ఆలోచించాడు. ఇప్పుడు అలవైకుంఠపురంలో చూపించింది కూడా అది త్రివిక్రమ్ శ్రీనివాసు ఇటువంటి యథార్థ సంఘటనలకి సంబంధించిన వార్తలు చదివే అతని ఆ స్టోరీ రాసుకొని ఉంటాడు. ఒకసారి ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఇవన్నీ మీకు ఎట్లా వస్తాయండి ఐడియాలు అంటే, నేను పేపర్లో చదివి పేపర్లో వచ్చిన వార్తలను బట్టి నేను స్టోరీ రాసుకుంటానండి అని చెప్పాడు. అందుకని ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళటం, ఒక పద్ధతి ప్రకారం కబ్జాలు పెట్టుకుంటూ పోవటం. ఈ ఓడర్ రేవుని కబ్జా పెట్టాలన్న ఐడియా మాత్రం కొంచెం కొత్తగానే ఉంది. అంటే మనం సినిమాల్లో చూసాం కానీ ఒరిజినల్గా ఇట్లా చేయొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిరూపించి చూపించాడు. ఇక్కడ మామూలుగా వైవి సుబ్బారెడ్డి వరకే మనం కాన్సన్ట్రేట్ చేసాం. అంటే చాలామంది కాన్సన్ట్రేట్ చేసింది వైవి సుబ్బారెడ్డి వరకే. ఆయన కొడుకును కూడా ఇదే రంగంలో ట్రైనింగ్ ఇస్తున్నాడని మనకి దీంతో మనకి ఎస్టాబ్లిష్ అయింది, అర్థమైంది. అవును, అప్పుడు పేరు కూడా తెలియదు మనకి విక్రాంత్. అప్పటిదాకా కొడుకు ఉన్నాడని తెలుసు కానీ ఆ కొడుకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో యాక్టివ్గా అన్నకి చేదోడు వాదోడు, అన్న అంటే జగన్మోహన్ రెడ్డి, అన్నకి చేదోడు వాదోడుగా ఉంటున్నాడనే విషయం కేవీ రావు చెప్పిన దాకా తెలీదు. అంటే ఇక్కడ ఎంత పక్కడబందీగా, ఎంత ఇదే కాదు, ఇప్పుడు ఈ మధ్య నిన్న ఇవాళ మొత్తం అంతా కూడా సోషల్ మీడియాలో ఒక దుమ్ము రేపుతున్న వార్త ఒకటి ఉంది. అందులో ఇంకొక సోదరుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు సునీల్ రెడ్డి అని, 700 కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా ఖాయం మొత్తం అంటే వాళ్ళ పేరు మీదకి. అంటే మీకు ఒక రోజుకొక ఇదేదో ఇది ప్రభుత్వం బయటపెట్టింది కూడా కాదు. అక్కడ ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్ట్రారు ఆయన లెటర్ రాశాడు ముఖ్యమంత్రికిను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, అయ్యా వీళ్ళు 700 కోట్ల రూపాయల ల్యాండ్ని కొట్టేశారు, అందులో ఉన్నదెవరు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోదరుడు అయిన వ్యక్తి పిఏ నాగేశ్వర్ రెడ్డి. అంటే ఎంత మాఫియా ఏ విధంగా ఇక్కడ కోఆర్డినేటెడ్గా ఎట్లా పనిచేసిందనేది మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇటువంటివి మరి ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎన్ని బయటికి రావాలో, ఇట్లా రోజుకొకటి వస్తూ ఉంటే, ఇప్పటికి 7 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రోజుకు 1 రోజుకు 2 ఇట్లా అక్రమాలు వస్తూ ఉంటే ఎన్నిటి మీద విచారణ జరిపించాలి, దీనికి ఎంతమంది పోలీసులు దర్యాప్తు అధికారులు కావాలి? సిఐడి దాదాపుగా ఒక 5-6 వేల మంది పోలీసుల్ని సిఐడిలోనే రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఒక్కొక్క కేసు దర్యాప్తు చేసుకుంటూ పోవటానికి. అంటే ఇన్ని అక్రమాలు, ఇన్ని అరాచకాలు, మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరివారం అంతా కూడా వాళ్ళు ఇదే పనిలో ఉన్నారన్నమాట. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా కొత్త కంపెనీ తెద్దాం, ఓ 10 మందికి ఉద్యోగాలు ఇప్పిద్దాం, లేదు స్కీమ్ ఇంప్లిమెంట్ చేద్దాం, ఈ సంక్షేమ పథకాలను అమలు చేద్దాం, ఇవి కాదు. వాళ్ళు చేసింది ఏంటి అంటే పోర్ట్ ఎట్ట కబ్జా పెట్టాలి, దీన్ని ఎట్ట కబ్జా పెట్టాలి, దాన్ని ఎట్ట కబ్జా పెట్టాలి, ఇసుక టెండర్లలో ఎట్లా మనం ఇసుక నెట్ట కాంట్రాక్ట్లో తీసుకోవాలి, మద్యం ఎట్లా అమ్ముకోవాలి, ఈ పనుల్లోనే వాళ్ళు మొత్తం మునిగిపోయారు అనేది ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. అంకమరావు గారు, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒకదానికి తర్వాత ఒకటి చెక్ పెడుతూ వస్తుంది జగన్కి, అది అందరికీ తెలిసిందే. అయితే నూతన సంవత్సరం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మాత్రం పూర్తి బ్యాడ్గా కాబోతుందా జగన్కి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒక కేసులు ఏదో ఒకటి బయటపడుతూనే వస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా జగన్కి సంబంధించినటువంటి ఒక కేసు కూడా బయటపడిపోతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని జగన్ విదేశాలకు పారిపోవడానికి పర్మిషన్ అడుగుతున్నారని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు?
సుప్రీం న్యాయస్థానంలో అతనికి ఇబ్బందికరంగా అంటే నిర్ణయాలు రాబోతున్నాయి అనేది నేనైతే నమ్మదలుచుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళకి సంబంధించిన చాలా అంశాలు కూడా రాష్ట్ర పరిధిలో వాళ్ళకు వెలుసుబాటు రానప్పుడు సుప్రీం న్యాయస్థానంలో వాళ్ళకి వెలుసుబాటు వస్తూ ఉంది. అంటే వాళ్ళకి చెప్తాం, ఎల్వి రమణ గారు ఉన్నప్పుడు మొదలుపెట్టి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో, ఆర్థిక ఉగ్రవాదుల వల్ల ప్రపంచానికి చాలా నష్టం జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి వీళ్ళ మీద 1 సంవత్సరంలోపు విచారణ పూర్తి చేయమన్నారు. ఆయన దిగిపోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం అంటే చెప్పడానికి పరిమితం అవుతుంది తప్ప అంత వేగవంతంగా అక్కడ పనులు అయితే జరగట్లేదు. ఈ మధ్యకాలంలో కూడా చూసాం మనం, కొంతమంది వాళ్ళ ఎదురు రంగంలోనే అక్కడి నుంచి తప్పుకొని న్యాయమూర్తులు మేము ఈ కేసు విచారణ చేయట్లేదని చెప్పని పక్క తప్పుకుంటా కూడా ఉన్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతుంది దానివల్ల. అంటే ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. అంటే దానికి అంతకంటే న్యాయస్థానాల గురించి మనం లోతుకి వెళ్ళకూడదు. ఎందుకంటే లోతుకి వెళ్తే మన ముగ్గురిని కూడా మళ్ళీ తీసుకెళ్తారు. ఎందుకంటే జరుగుతున్న విషయాలు వాస్తవాలు మాట్లాడితే. కాబట్టి అతనికి ఆ వెలుసుబాటు కలిగే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. అది అలానే కొనసాగుతుంది. అది గనక వాళ్ళు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని త్వరగా పరిష్కరించాలంటే ఎక్కువ రోజులు బట్టే సమయం కూడా కాదు. అది అన్ని ఆధారాలతోటి ఉన్నాయి వాళ్ళకి. కానీ కాలయాపన జరుగుతూ ఉంది. ఇక ఇతను విదేశాలకు వెళ్ళాలి అని చెప్పని అనుమతి కోరాడని మీరు అంటున్నారు కదా. మామూలుగా విదేశాలకు వెళ్ళాలి అంటే ఈ న్యాయస్థానం అనుమతి ఇవ్వాలి. ఇది సిబిఐ న్యాయస్థానం అనుమతి ఇవ్వాలి. అతను విదేశాలకు వెళ్ళాలంటే ఏం కావాలి ముందు చెప్పండి? వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి కదా. ఇప్పుడు పాస్పోర్ట్ లేదు కదా ఆయన దగ్గర. పాస్పోర్ట్ వచ్చి తీసుకోరా బాబు, వచ్చి హామీ అంటే నేనేంటి, నా యొక్క చరిత్ర ఏంటి, నేను మీ దగ్గరకు వచ్చి కట్టడం ఏంటి అని చెప్పి ఇల్లు తీసుకోలేదు కదా. ఇప్పుడు ఎలా వెళ్తాడు అంటే ఇప్పుడు ఏ విధంగా అంటే కోర్టే వచ్చి ఇచ్చిద్దా ఏమండి? కోర్టే వచ్చి ఇదిగో బాబు నీ పాస్పోర్ట్ తీసుకోమని ఇవ్వాలా, అంతే కదా. మరి అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు ముందు అది కూడా కావాలి కదా. మరి అది తీసుకోకుండా విదేశాలకు వెళ్ళలేడు కదా. ఇది అంటే వాళ్ళ తలతెక్క పనులకి కొన్ని మీకు అహంకారపూరితమైన ఆలోచన విధానాలకి కొన్ని మీకు చెబుతున్నాను అనమాట. ఇప్పుడు అతన్ని న్యాయస్థానం వెలుసుబాటు ఇస్తుందా లేదని తర్వాత అంశం. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కనుక మనం ఒకసారి పూర్తిగా సింహలోకనం చేసుకుంటా ఉంటే అతనికి అనుమతులు రావడం పెద్ద కష్టమైనది నేనైతే భావించట్లా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చారు. మొన్న ఇప్పుడు వాళ్ళ అభ్యంతరం చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. మొన్నే వచ్చేళ్ళారండి డిసెంబర్ 25న అమ్మాయి కూతురు ఇక్కడే వచ్చేళ్ళింది. ఇప్పుడు కూతురుని చుట్టానికి వెళ్ళాలని కదా ఇలా అంటుంది. పోయినసారి కూడా ఓటు వేయడానికి వచ్చినప్పుడు కూడా అట్లా వచ్చారు. అంటే లెక్కలు సరి చేసుకోవడానికి వెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నా. ఆ లెక్కలు సరి చేసుకోవడం ఏంటంటే ఇందాక ఆయన చెప్పినట్టు ఒక విషయంలో ఏదన్నా దాంట్లో ముడుపులు అందినా లేదంటే ఏదన్నా వాళ్ళ ప్రభుత్వంలో వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చినా ఇక్కడ డబ్బులు కంటే కూడా విదేశాల్లో అంది చాలా ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించిన వాళ్ళు అట్లానే చేస్తూ ఉంటారు. అందుకే కొంతమంది ఎక్కువ మంది కూడా రాజకీయ నాయకులు విరామ సమయంలో అట్లా విదేశాలకు వెళ్ళి విహారయాత్రకు అని చెప్పి వస్తూ ఉంటారు. లేకపోతే వేరే పని మీద అక్కడ పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్లాలంటే లెక్కలు చెప్పాలి కదా. అక్కడ డబ్బులు అక్కడే ఉన్నాయి అనుకోండి, ఇల్లు ఏమైనా చేసుకోవచ్చు. అట్లా వెళ్ళిన వాళ్ళు చాలామంది చూడండి మీరు, లలిత మోడీ కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, అలాంటి వాళ్ళు చాలామంది కూడా ఇన్నాళ్ళు ఎట్లా మనుగడ సాగించగలుగుతున్నారు ఇక్కడి నుంచి డబ్బులు వెళ్లకుండా. ఇక్కడ వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేశారు కదా, వాళ్ళ వ్యాపార లావాదేవీలన్నీ ఆపేశారు కదా. అంటే వాళ్ళు ముందస్తుగా ఇట్లాంటివి చేసుకోవడానికి ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. అవకాశం అంటూ ఇస్తే మళ్ళీ రాడు. అది ఒకటి గమనించుకోవాల్సిన అంశం. నేను గతంలో కూడా చెప్పాను, ఎన్నికల ముందే ఎన్నికల సమయంలో అక్కడే ఉంటాడు, ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత రాడు అనుకున్నా. కాస్త అతనికి నమ్మకం ఉండి వచ్చి ఉంటాడు. ఇప్పుడు కనుక అవకాశం ఇస్తే రాడు. ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సత్యమూర్తి గారు, సో ఫైనల్గా మనం చూసుకుంటే దాదాపు నిజంగా ఇప్పుడు వెళ్తే వస్తాడా రాడా అనేది ఒక ఎత్తు అయితే, మొత్తానికి పర్మిషన్ వస్తుందా లేదా అని ఇంకొక ఎత్తు. సో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే మనం ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది అనేది మనం ఊహించలేం. ముందరే ఊహించటం కరెక్ట్ కూడా కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే
ఇక్కడ బయటపడుతున్న ఈ అడ్డగోలు వ్యవహారాలన్నీ కూడా వివిధ రకాల స్టేజీల్లో ఉన్నాయి. అంటే కొన్ని పోలీసుల దగ్గర ఉన్నాయి, కొన్ని న్యాయస్థానాల దగ్గర ఉన్నాయి, రకరకాల న్యాయస్థానాలు కూడా రకరకాల అంటే వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. అందుకని వీటన్నిటినీ మనం దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి మనకి ఇవన్నీ మనకి ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని తెలుస్తుంది. బట్ కోర్టు ఆ కేసు వరకే చూస్తుంది. అన్ని కేసులు వీడు అటువంటి వాడు ఇటువంటి వాడు ఇది అని వాళ్ళు చూడరు కదా, ఆ కేసు వరకే చూస్తారు. ఆ కేసు వరకు చూడటం అనేది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఆ అడ్వాంటేజ్ని వాళ్ళు ఒక అవకాశంగా వాడుకుంటారు. ఇది జరుగుతున్న ప్రాసెస్. ఇక్కడ అన్నీ ఇప్పుడు కొత్తగా కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ఈ కొత్త కుంభకోణాలు కాకినాడ ఓడరేవులు లాంటి స్వాధీనం చేసుకోవటాలు ఇటువంటివి అన్నీ కూడా కలిపి కనుక న్యాయస్థానం చూడగలిగితే, అంటే అటువంటి అవకాశం లేదు, అటువంటి చట్టంలో అటువంటి అవకాశం లేదు. కానీ మామూలుగా ఇప్పుడు బయటకు వస్తున్నవన్నీ కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులతో కేసుతో కలిపి చూడగలిగితే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు వేరే విధంగా ఉంటుంది. అవన్నీ కలిపి చూడట్లేదు, దేనికి దానికి కేసు అదే ఉంటుంది. అంతవరకే ఆర్గ్యుమెంట్ వినిపిస్తారు, అంతవరకే వాళ్ళు వింటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ధైర్యం కూడా అదే. నాకు ఇప్పుడు ఈ కొత్త నేరాలతోటి కొత్తగా బయటపడుతున్న నేరాలు కోర్టు దాకా వెళ్ళడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఈ లోపల సెట్ చేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ప్రజలు ఎట్లా ఉండాలి, 2047 నాటికి రాష్ట్రంలో ప్రయారిటీస్ ఏముండాలి అంటే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాల కన్నా అడ్వాన్స్గా ఉండటానికి ఏమి చెయ్యాలి అనే ప్లాను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండదు. 2047కి మనం ఎట్లా ఉండాలి, మన ఆస్తులు ఎన్ని లక్షల కోట్లు పెరగాలి, దానికి మనం ఇప్పుడు చేయాల్సిందే ఏంటి, ఆ ప్లాను మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర రెడీగా సిద్ధంగా ఉంటుంది. దాని ప్రకారమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఈ విక్రాంత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈ సునీల్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఈ నేరాల్లో ఉన్న విషయమే మనకి నిన్న మొన్నటి వరకు మనకు తెలియదు కదా. అంటే వాళ్ళు అంటే అండర్ గ్రౌండ్లో ఒక నెట్వర్క్ని ఎట్లా విస్తరించుకొని కూర్చొని ఉన్నాడు అనేది మనం చాలా స్పష్టంగా ఇక్కడ గమనించాల్సిన విషయం. అధికారంలో ఉండటం వల్ల పోలీసు వ్యవస్థ అతని చేతుల్లో కట్టు బానిసలాగా వ్యవహరించటం వల్ల జగన్మోహన్ రెడ్డి తన అండర్ గ్రౌండ్ నెట్వర్క్ని పక్కడ్బందీగా తయారు చేసి పెట్టుకున్నాడు. అది ఇక్కడ మనకి జరుగుతున్నది. ఇక్కడ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రారు, రిటైర్ అయిపోయిన సబ్ రిజిస్ట్రారు, ఆయన లెటర్ చదివితే నేను ఈ భూముల్ని మీకు రిజిస్టర్ చేయను అంటే అతన్ని ఏ విధంగా టార్చర్ చేశారో అతను చెప్పిన విధానం చూస్తే అమ్మ ఓల్డ్ గగురు పడుస్తుంది. మీకు వీలైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ తోటి చెప్తే ఆయన దీని మీద ఒక సినిమా కూడా తయారు చేయొచ్చు. అంత పెద్ద స్టోరీ. అతని చేత అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకోవటమే కాకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు నువ్వు చేయించటానికి అతన్ని ఎట్లా బ్లాక్మెయిల్ చేశారు, అతని దగ్గర నుంచి డబ్బులు ఎట్లా ముందర అడ్వాన్స్ కట్టించుకున్నారు. అంటే ఇవన్నీ వింటే అసలు ఇవన్నీ వింటూ ఉంటే మనం అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే కొలంబియా దేశంలో ఉన్నామా, పాబ్లో ఎస్కోబార్ ఎస్టేట్లో బతుకుతున్నామా అనేది మనకు అర్థం కాని అసలు చాలా దారుణమైన పరిస్థితులు. అందుకని మీకు
త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిచయం ఉంటే ఆయనకి ఈ సింగ్ విషయం రిటైర్ అయిపోయిన ధరమ్ సింగ్ విషయం మీరు చెప్పండి, చెప్పి దీన్ని అలవైకుంఠపురంలో పార్ట్ 2గా తీసుకోవచ్చు. ఇది పార్ట్ 2 సినిమా. ఎటు వైకుంఠపురంలో చూపించాడు కదా, ఓడర్ రేవుని కబ్జా పెట్టడం. 700 కోట్లు అంటే మాటలు చిన్న విషయం కాదు కదండి. 700 కోట్ల రూపాయల భూములు కబ్జా పెట్టడం, అందులో కూడా జగన్మోహన్ రెడ్డి సోదరుడు, జగన్మోహన్ రెడ్డి పిఏ అందులో ఇన్వాల్వ్ అయి ఉండటం అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా అది ఎందుకు జరుగుతుంది? సింపుల్ కదా. అందుకని ఇటువంటి విషయాలు, ఇటువంటి అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా అసలు అమ్మా ఇది జరిగిందా, అమ్మా ఇది జరిగిందా, అమ్మా ఇట్లా జరిగిందా అని ఆశ్చర్యపోవటంతో సరిపోతున్నది. నేను మిమ్మల్ని త్రివిక్రమ్ శ్రీనివాస్కి స్టోరీ వినిపించమన్నా కానీ మీరెళ్ళి రామ్ గోపాల్ వర్మకి ఇది చెప్పమాకండి. ఇందులో మళ్ళీ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని విలన్లుగా పెడతాడు. 700 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా పెట్టడం అదొక హీరో విషయంలాగా తీస్తాడు. హీరో ఈ సునీల్ రెడ్డి లేకపోతే నాగేశ్వర రెడ్డి వీళ్ళని హీరోలుగా చూపిస్తాడు. అందులో మళ్ళీ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని విలన్ లాగా చూపిస్తాడు. అందుకని దయచేసి ఈ మొత్తం వివరాలని త్రివిక్రమ్ శ్రీనివాస్కి చెప్పండి, అంతే తప్ప రామ్ గోపాల్ వర్మకి చెప్పమాకండి. ఇది నా రిక్వెస్ట్ మీకు. శ్యామలకు కూడా చెప్పద్దు. యాంకర్ శ్యామల కూడా ఆమె చెబుతుంది, చంద్రబాబు గారు అన్యాయాలు అక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలి, కానీ మీరు ఎందుకండి ఇటువంటి వాటి మీద ఎంక్వైరీలు జరిపిస్తారు? జగనన్న మనసు ఎంత నొచ్చుకుంటుందండి అని ఆమె ఇప్పుడు వస్తుంది. మళ్ళీ చిన్న కథ కూడా చిన్న కథ చెప్తుంది. అందుకని ఇప్పుడు మనకి అవన్నీ అవసరం లేదు, కానీ ఈ బయటపడుతున్న అక్రమాల మీద మాత్రం అసలు మామూలుగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఇప్పటికే పెట్టి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఈ భూములు, ఈ వ్యవహారాలు, ఓడరేవులు, కబ్జా పెట్టడాలు వీటన్నిటి మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ, థరో ఎంక్వైరీ. నేను ఇందాక చెప్పిన విషయం కూడా అదే. ఒక కేసుకి సంబంధం ఉన్నది, ఇంటర్లింక్ ఉన్నది. ఆ ఇంటర్లింక్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఏ కేసుకు ఆ కేసు సపరేట్గా డీల్ చేస్తే కష్టమైపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు పేర్ని నాని వాళ్ళ ఆవిడికి సంబంధించిన గోడౌన్లో రేషన్ బియ్యం దొరికినాయి. స్టెల్లా షిప్కి సంబంధించి రేషన్ బియ్యం, ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించింది అది, కాకినాడ ఓడరేవు దాన్ని వాడారు. వీటన్నిటికీ వెనక ఎవరున్నారు? ఈ కాదంబరి జతవాణి కేసు సీఎం ఆఫీసులోనే సెటిల్మెంటు. ఇప్పుడు ఈ 700 కోట్ల రూపాయల భూముల కేసు జగన్మోహన్ రెడ్డి పిఏను, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు. అంటే ఇవన్నీ కూడా ఈ కేసులు, అంటే రేషన్ బియ్యం దగ్గర నుంచి ల్యాండ్ కబ్జాల వరకు, పోర్టుల కబ్జాల వరకు అన్నీ కూడా ఇంటర్లింక్డ్. అందుకని వీటి మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి విచారణ చేయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.